నమస్కారం అండి. ఈరోజు మనం ఫాస్టాగ్ గురించి చూద్దాము. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ఫాస్టాగ్. ఎందుకంటే ఫాస్టాగ్ ఆల్రెడీ చాలా చేంజెస్ని తీసుకొచ్చింది, ఫ్యూచర్లో ఇంకో ఎన్నో చేంజెస్ని తీసుకురాబోతుంది. సో ఫాస్టాగ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫాస్టాగ్ అనేది ఏంటి? అదొక టెక్నాలజీ. సో ఏ టెక్నాలజీ గురించి మనం చూసుకున్నా ప్రధానంగా టెక్నాలజీ ఏం చేయాలండి? మన లైఫ్ని కంఫర్టబుల్ చేయాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయాలి. సో ఏ టెక్నాలజీ చూసుకున్నా ప్రధానంగా ఏం చేయాలి? టెక్నాలజీ ఏదైనా ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి, మన లైఫ్ని కంఫర్టబుల్ చేయాలి. ఇంకా ఏం చేయాలి? టెక్నాలజీ సొసైటీకి యూస్ఫుల్ అయి ఉండాలి. సో ఇప్పుడే అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మనం ఆ టెక్నాలజీ గుడ్ టెక్నాలజీ అంటాము, యూస్ఫుల్ టెక్నాలజీ అని అంటాం. సో ఫాస్టాగ్ వచ్చేసరికి కూడా మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది మనం చూద్దాము. తద్వారా మనము ఈ యొక్క టెక్నాలజీ మంచి టెక్నాలజీయా లేదా అనేది మనం అనలైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం. ఈ సీన్ మీరు చాలా దగ్గరలో చూసి ఉంటారు. నేషనల్ హైవేస్లో టోల్ గేట్స్ దగ్గర అప్పుడప్పుడైతే కొన్ని కిలోమీటర్స్ మేరకు కూడా జామ్ అవుతుంటాయి. సో ప్రధానంగా ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ చాలా టైం అనేది వేస్ట్ అవుతుంటుంది. నార్మల్ పీపుల్కి టైం ఒక 10-15 మినిట్స్ అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. కానీ బిజినెస్కి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్గో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఫ్రూట్స్ని తీసుకెళ్తుంది అనుకోండి. ఒక ఊరు నుంచి ఏ నుంచి బీకి ఆ ఫ్రూట్స్ వెళ్ళడానికి వీళ్ళు ఎస్టిమేట్ వేసుకుంటారు, ఒక 8 అవర్స్ వెళ్ళొచ్చు. బికాస్ ఆ ఫ్రూట్స్ అనేవి ఒక 12 అవర్స్ లేదా 24 అవర్స్ వరకే ఉంటాయి ఫ్రెష్గా. సో క్యాలిక్యులేషన్ వేసుకొని మరీ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏదన్నా ఈ టోల్ గేట్ సమస్య అట్లా వచ్చి ఇక్కడ ఎడిషనల్గా ఒక 2-3 అవర్స్ పడితే డెస్టినేషన్కి వెళ్ళే లోపలే ఫ్రూట్స్ అన్నీ పాడైపోతాయి. సో బిజినెస్ పర్పస్కి చాలా టైం అనేది వాల్యుబుల్. కాబట్టి ఈ టోల్ గేట్స్ దగ్గర చాలా టైం అనేది ఇబ్బంది అవుతుంది. సో ప్రాబ్లం ఉందా అంటే ఎస్, ప్రాబ్లం అనేది ఉంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ ప్రాబ్లంలో దీన్ని మీకే ఇస్తే ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారు అని. అప్పుడే మీరు ఈ ఫాస్టాగ్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అన్నా ఎప్రిషియేట్ చేయగలుగుతారు. ఎప్పుడు అంటే ఒకసారి అక్కడ ఇన్వాల్వ్ అవ్వండి మీరు కూడా. సో ఇదే సమస్య ఉంది, మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ, ఈ సమస్యకి ఏదైనా సొల్యూషన్ తీసుకురండి అని. అప్పుడు మీరు ఎట్లా ఆలోచిస్తారు, ఆలోచిస్తారు, ఏమున్నాయి ఆప్షన్స్, మీరు ఒక 5-10 మినిట్స్ అలోకేట్ చేసి ఆలోచించండి. సో అంత ఈజీ కాదు సొల్యూషన్. మరి అందుకనే ఒక సొల్యూషన్ ఆల్రెడీ వచ్చింది, అదే ఫాస్టాగ్. సో ఆబ్వియస్లీ ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అవ్వదండి ఎగ్జామ్కి? ఆబ్వియస్లీ అది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు మనకి దీనికి సొల్యూషనే, ప్రాబ్లంకి సొల్యూషనే ఫాస్టాగ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పర్పస్లో ఫాస్టాగ్ యొక్క ట్యాగ్ లైన్ అడగచ్చు. ఈజీ టు క్రూజ్ అనమాట ట్యాగ్ లైన్, ఫాస్టాగ్కి ట్యాగ్ లైన్. ఓకే, సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసరికి మనకు ఫాస్టాగ్ బాగుంది. ఇదేంటిది? ఒక టెక్నాలజీ. ఓకే, అసలు ఈ టెక్నాలజీ దేని మీద బేస్ అయి ఉంటుంది? సో ఆల్మోస్ట్ మనకు చాలామంది ఎవ్రీవన్ నోస్ ఏంది, హైవేస్ దగ్గర ఈ టైం మినిమైజ్ చేయడానికి ఫాస్టాగ్ అనేది వచ్చింది. ఫాస్టాగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, టైం సేవ్ అవుతుంది, అదంతా ఓకే. కానీ మరి ఇంత గొప్ప టెక్నాలజీ ఉందంటే దాని వెనకాల ఉన్న ప్రిన్సిపల్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జామినర్ అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఫాస్టాగ్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే ఎస్, ఫాస్టాగ్ వర్క్స్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ RFID. RFID అంటే ఏంది? ఆర్ అంటే రేడియో, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఐడి అంటే ఐడెంటిఫికేషన్. సో ఫాస్టాగ్ వర్క్స్ అండర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. సో అసలు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి? నెక్స్ట్ బిగ్ క్వశ్చన్. ఇది అర్థం అవ్వాలి అంటే RFID టెక్నాలజీ అనేది ఒక కంప్లీట్లీ, అంటే అసలు RFID టెక్నాలజీ కంప్లీట్గా ఎట్లా వర్క్ చేస్తుంది, దాని అప్లికేషన్స్ ఏంది, దాని మీద ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. బట్ ఎసెన్స్ తెలుసుకుందాం ఈ టెక్నాలజీ మీద. అసలు ఈ టెక్నాలజీ అర్థం అవ్వాలంటే మనకు ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి అర్థం అవ్వాలి. అది అర్థమవుతేనే ఇది అర్థమవుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్కూల్ కాలేజ్ టైంలో చదువు ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి రేడియేషన్ అనేది జనరల్గా ఇట్లా వేవ్ ఫామ్స్లో వెళ్తుంటుందండి, వేవ్ ఫామ్స్లో వెళ్తుంది. ఓకే, ఎలక్ట్రో
మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా ఏంది, ఇది ఒక రేడియేషన్. సో వేవ్ ఫామ్లో వెళ్తుంది, దాంట్లో ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్గా ఒక ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి. అది ఏ లెక్కలో మనం ఆర్డర్ వేసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కనుక మనము ఒక ఆర్డర్లో వేసుకుంటే ఇక్కడ మీరు వేవ్ చూస్తే వేవ్ హైట్కి లేదా వేవ్ లోకి మధ్యన ఉన్న డిస్టెన్స్ని మనము వేవ్ లెంగ్త్ అంటామండి. సో ఈ వేవ్ హైట్ కదా ఇది, అంటే వేవ్ క్రస్ట్ అంటాము, ఇది ట్రఫ్ అంటాము. సో రెండు కన్సిక్యూటివ్ క్రస్ట్ల మధ్యన ఉన్న డిస్టెన్స్ లేదా రెండు కన్సిక్యూటివ్ ట్రస్ల మధ్యన ఉన్న డిస్టెన్స్ని మనము లాంబ్డాతో డినోట్ చేస్తాం, దాన్నే వేవ్ లెంగ్త్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఎట్లా ఉందండి, ఎక్కువ దూరంగా ఉంది. ఇక్కడ వేవ్ లెంగ్త్ ఎట్లా ఉంది, తక్కువగా ఉంది. సో మనం గనక వేవ్ లెంగ్త్ హై టు లో, వేవ్ లెంగ్త్ అనేది హై నుంచి ఇట్లా తీసుకొద్దాం లోకి, వేవ్ లెంగ్త్ హై టు వేవ్ లెంగ్త్ లో తీసుకొస్తే మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. ఇదిగోండి ఇక్కడ వేవ్ లెంగ్త్ ఇట్లా వేసుకున్నాం కదా. అయితే మీకు వేవ్ లెంగ్త్కి ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేవ్స్ చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఒక సెకండ్కి పాస్ అయ్యే వేవ్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే వేవ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒక సెకండ్కి పాస్ అయ్యే వేవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఒక సెకండ్కి ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయని. సో ఆబ్వియస్లీ వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, సెకండ్కి తక్కువ వేవ్స్ పాస్ అవుతాయి. అదే దగ్గరగా వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేవ్ లెంగ్త్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ, అంతే కదండి. ఇక్కడ ఎక్కువ వేవ్స్ పాస్ అవుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ, వేవ్ లెంగ్త్కి ఆపోజిట్ ఉంటాయి అన్నమాట రిలేషన్. సో ఇప్పుడు మనం ఎట్లా వేసుకున్నాము ఈ వేవ్స్ని, వేవ్ లెంగ్త్ ఇక్కడేమో ఎక్కువ ఉంది, హై ఉంది, ఇక్కడేమో వేవ్ లెంగ్త్ లో ఉంది. సో వేవ్ లెంగ్త్ మనము లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే లెఫ్ట్ టు రైట్, లో టు హై వేసుకున్నాం. సో ఆబ్వియస్లీ అక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ హై ఉంటుంది ఇన్వర్స్లీ కదా, ఇక్కడ లో. ఎనర్జీ కూడా ఇక్కడ హై ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది. సో ఈ విధంగా కనుక మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తీసుకుంటే అక్కడ మనకు వచ్చే ఆర్డర్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లా షార్ట్ కట్ ఇది G X U V I M T R. సో G అంటే గామా రేస్, X అంటే ఎక్స్ రేస్, U అంటే అల్ట్రావైలెట్ రేస్, V అంటే విజిబుల్ రేడియేషన్, I అంటే ఇన్ఫ్రారెడ్, M అంటే మైక్రోవేవ్, T అంటే టెలివిజన్, R అంటే రేడియేషన్. సో మనం ఈ వేవ్లో చూసుకుంటే లాస్ట్ వచ్చేది రేడియో వేవ్స్. అంటే రేడియో వేవ్స్కి వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఈ వేవ్స్ ఉన్నాయో చూసారో వీటిని రేడియో వేవ్స్ అంటాం. సో ఈ రేడియో వేవ్స్ని ఉపయోగించే టెక్నాలజీనే RFID అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. సో ఈ బేసిక్ ఐడియా మనకి తెలిస్తే మనం క్లియర్గా ఈ ఫాస్టాగ్ టెక్నాలజీకి బ్యాక్ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి అనేది చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అసలు RFID ఎట్లా వర్క్ చేస్తుంది చూద్దాం. చూడండి, ఇక్కడ బేసికలీ మనకి RFID యాంటీనా అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఫాస్టాగ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి RFID యాంటీనాస్ ఇట్లా పెడతారనమాట. కొన్ని దగ్గరలో ఇట్లా సైడ్కి పెడుతుంటారు ఫారిన్స్లో, మన టోల్ గేట్స్ దగ్గర మ్యాక్సిమం ఇక్కడ పైన పెడుతున్నారు RFID యాంటీనాస్. ఈ యాంటీనాస్ ఏం చేస్తాయంటే రేడియో వేవ్స్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే రేడియో వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్యాగ్ ఉంది చూసారా, చిప్ ఇదనమాట. ఈ చిప్నే మనం RFID ట్యాగ్ అంటాం. సో RFID ట్యాగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిప్, ఈ చిప్లో కొంత ఇన్ఫర్మేషన్ని లోడ్ చేస్తారు. దీనికి ఏమీ పవర్ ఉండదన్నమాట ఆటోమేటిక్గా, దీనికి ఏం బ్యాటరీ అట్లాగేం అవసరం లేదు, దీనికి పవర్ అవసరం లేదు నార్మల్గా అయితే. కాకపోతే ఇది ఎట్లా ఉంటుందంటే ఈ యాంటీనా నుంచి వచ్చే రేడియో వేవ్స్ దీనిపైన పడినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కదా అవి, సో వాటిని ఉపయోగించుకొని కొంత ఎనర్జైజ్ అవుతుంది. ఎనర్జైజ్ అయ్యి ఇది ఇంటర్న్ వేవ్స్ని వదులుతుంది అనమాట. ఆ వేవ్స్ ద్వారా ఈ చిప్లో దాగి ఉన్న డేటాని ఈ ట్యాగ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ యాంటీనాతో పాటు ఇక్కడే RFID రిసీవర్ని కూడా వీళ్ళు అమరుస్తారండి. ఆ రిసీవర్ ఏం చేస్తుందంటే ఈ RFID డేటా
ఈ RFID ట్యాగ్ పంపించిన డేటాని అనలైజ్ చేసి ఈ డేటాని అక్కడ మనకి ఇక్కడ ఉంటారు కానీ కూర్చొని ఉంటారు కదా సూపర్వైజర్స్, వాళ్ళ ముందు సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్కి పంపిస్తుంది. సో సిస్టమ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది, అది కారా జీపా, కార్ నెంబర్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఇస్తుంది. సో అక్కడంతా ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట వర్క్. కాబట్టి ఈ ప్రిన్సిపల్లో వర్క్ అవుతుంది RFID టెక్నాలజీ ఫాస్ట్ ట్యాగ్. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి RFID ట్యాగ్స్. ఎట్లా ఉంటాయంటే ఇట్లా చిప్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఫాస్ట్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది కదా ఫాస్ట్ ట్యాగ్. ఈ ఫాస్ట్ ట్యాగ్ లోపల ఈ చిప్ పెడతారనమాట. సో ఆ చిప్ ఫాస్ట్ ట్యాగ్ లోపల ఉంటుంది, ఆ చిప్పే RFID ట్యాగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఉంది చూసారా, ఇవే RFID యాంటీనాస్. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఉంది ఈ యొక్క వెహికల్కి. సో ఈ యాంటీనా ఏం చేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ వేవ్స్ని రిలీజ్ అవ్వగానే ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి దాంట్లో ఉన్న డేటాని వేవ్స్ ఫామ్లో పంపిస్తుంది. ఈ యాంటీనా దగ్గర రిసీవర్ కూడా ఉంటుంది. ఆ రిసీవర్ ఆ డేటాని తీసుకొని ఇక్కడ సిస్టమ్కి పంపిస్తుంది అనమాట. సిస్టమ్ పంపిస్తుంది, ఆ సిస్టమ్ అనలైజ్ చేస్తుంది డేటాని. ఓకే, ఇక్కడ వరకు మనం చూసిన టెక్నాలజీ RFID ఏంది, ఒక వెహికల్ యొక్క డేటా ఆటోమేటిక్గా ఆ మనిషి సిస్టమ్ ముందుకు వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏం చేసేవాడు మనిషి, వెహికల్ని చూసి ఆ వెహికల్ నెంబర్ ఎంత అవన్నీ రాసేవాడు అనమాట ఫిజికల్గా. ఇప్పుడు అదంతా అవసరం లేకుండా డైరెక్ట్గా డేటా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ యాక్చువల్గా జరిగేది ఇంకోటి ఏంటి, నెక్స్ట్ మేజర్ స్టెప్, ఆటోమేటిక్గా మనీ అనేది ట్రాన్సాక్షన్ అవ్వడం. ఒకప్పుడు ఏం చేసేవారు, క్యాష్ తీసుకునేవారు, అక్కడ చేంజ్ ఉండేది కాదు, అదో పెద్ద ప్రాబ్లము, టైం వేస్ట్ అంతా అయ్యేది. దాన్ని సాల్వ్ చేయడానికి క్యాష్లెస్ అయ్యింది. సో ఇప్పుడు క్యాష్లెస్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. సో ఇదండి క్యాష్లెస్ పనిచేసే ప్రిన్సిపల్ ఇది. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే మూడు టర్మ్స్ అర్థం అవ్వాలి. ఒకటి ఎక్వైరర్ బ్యాంక్, రెండు ఇష్యూయర్ బ్యాంక్, మూడు NETC. సో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ICICI బ్యాంక్ ఉందనుకోండి అకౌంట్. మీరు ICICI బ్యాంక్ ద్వారా వాళ్ళ యొక్క ఫాస్ట్ ట్యాగ్ కొన్నారనుకోండి. ఫాస్ట్ ట్యాగ్ జనరల్గా ఎవరు, ఈ బ్యాంక్స్, పేటిఎం అట్లాంటివి కొన్ని ఇస్తున్నాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ SBI, ICICI ఏదో బ్యాంక్ దగ్గర మీరు తీసుకున్నారు. కాబట్టి మీకు ఫాస్ట్ ట్యాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ ఏది, ఇష్యూయర్ బ్యాంక్ ICICI. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో హైవేలో ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ పేమెంట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక బ్యాంకుతో లింక్ పెట్టుకుంటారు. సో ఆ టోల్ గేట్కి అంటే ఆ మెర్చెంట్స్, ఆ టోల్ గేట్స్కి అసోసియేట్ ఉన్న బ్యాంక్ని మనం ఎక్వైరర్ బ్యాంక్ అంటాం. సో ఎక్వైరర్ అంటే ఎవరు అంటే ఆ టోల్ గేట్స్ వాళ్ళు, టోల్ గేట్స్ లేదా మెర్చెంట్స్ అనుకోండి, వాళ్ళు ఏ బ్యాంక్తో అయితే అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఎక్వైరర్ బ్యాంక్. ఇప్పుడు ఈ బ్యాంక్కి మధ్యన వ్యవహరించేదే ఈ NETC వెరీ ఇంపార్టెంట్. సో NETC ఏంది అంటే ఈ ఫాస్టాగ్ ఎంతమంది అయితే తీసుకున్నారు, ఫాస్టాగ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. ఫాస్టాగ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ NETC దగ్గర ఉంటుంది. మనం ఏ బ్యాంక్ దగ్గర అయితే ఫాస్టాగ్ కొనుక్కున్నామో అది ఇష్యూయర్ బ్యాంక్. టోల్ గేట్ వాళ్ళు ఏ బ్యాంక్తో అయితే అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళు ఎక్వైరర్ బ్యాంక్. ఈ మూడు టర్మ్స్ మనకు తెలియాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏందో చూడండి. ఒక వెహికల్ ఉంది, ఫాస్టాగ్ దీనికి పెట్టారు, ఇది టోల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుద్ది, ఆ ఫాస్టాగ్లో ఉన్న చిప్ RFID ట్యాగ్, యాంటీనా, రిసీవర్, ఆ ప్రిన్సిపల్తో సంహౌ ఈ ట్యాగ్ నుంచి డేటా అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనీ కట్ అవ్వాలంటే ఇక్కడ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుందో. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ఏమొస్తుంది అంటే ఎక్వైరర్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కార్ టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత 100 రూపీస్ అనుకోండి ఛార్జ్ అక్కడ టోల్ గేట్ దగ్గర. సో ఇప్పుడు 100 రూపీస్ కావాలి అని చెప్పి ఎక్వైరర్ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్తో అయితే టోల్ గేట్ వాళ్ళు అసోసియేట్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఆ బ్యాంక్కి వెళ్తుంది. ఆటోమేటిక్గా అన్ని సెకండ్స్లో అయిపోతాయండి, ఇవన్నీ సెకండ్స్లో అయిపోతాయి. కాకపోతే ఇక్కడ మనం మెకానిజం అర్థం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు SBIతో అసోసియేట్ అయి ఉన్నారనుకోండి టోల్ గేట్ వాళ్ళు, SBIకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, 100 రూపాయలు పలానా ఫాస్టాగ్ హోల్డర్ దగ్గర 100 రూపాయలు కట్ చేయాలి, ఈ మెర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపాయలు వెయ్యాలి అనేది ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ ఫాస్టాగ్ డీటెయిల్స్ని NETCకి పంపిస్తుంది. NETC ఫుల్ ఫామ్ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. అయితే NETC వెరిఫై చేస్తుంది ఈ ఫాస్టాగ్ జెన్యూనేనా, కరెక్టేనా, అన్నీ ఓకే.
అంతా జెన్యునే, కరెక్టే. సో ఇప్పుడు ఈ 100 రూపీస్ ఈ పర్సన్ ఎక్కడైతే సేవ్ చేసుకుంటాడు, ఆయన బ్యాంక్లో సేవ్ చేసుకుంటాడు కదా, అది ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి. ఈయన దాంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, ఒక 500 ఉందనుకోండి బ్యాలెన్స్ ఆయన బ్యాంక్లో. ఇప్పుడు ఎన్ఈటీసీ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది బ్యాంక్, ఇష్యూర్ బ్యాంక్కి, బాబు మీ కస్టమర్ ఈ పలానా ఫాస్టాగ్ అతను కస్టమరు 100 రూపీస్ అతను ఛార్జ్ అనేది అయ్యింది, సో మీరు కట్ చేసి మాకు పంపించండి 100 రూపీస్ అని ఎన్ఈటీసీ నుంచి మెసేజ్ వెళ్తుంది ఐసిఐసిఐకి. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే, ఎన్ఈటీసీ అడిగినట్టుగా 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎన్ఈటీసీ ఏం చేస్తుంది, 100 రూపీస్ని ఎక్వైరర్ బ్యాంక్కి పంపిస్తుంది. ఈ ఎక్వైరర్ బ్యాంక్ ఏం చేస్తుంది, వీళ్ళకు ఉంది కదా ఇక్కడ అకౌంట్ టోల్ గేట్ వాళ్ళకి, ఆ టోల్ గేట్ అకౌంట్లో 100 రూపీస్ అనేది డిపాజిట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఈ కార్ ఎవరైతే ఉన్నాడో ఈ పర్సన్, ఆయన యొక్క బ్యాంక్లో ఉన్న 100 రూపీస్ లాస్ట్గా టోల్ గేట్ వాళ్ళ బ్యాంక్ 100 రూపీస్కి వచ్చేసింది. ఇదనమాట మెకానిజం ఓవరాల్గా. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇక్కడ 500 లేదు, ఇతను బ్యాంకులో 50 రూపీసే ఉంది, ఇప్పుడు ఏమవుద్ది అని. సో ఓకే, వెహికల్ వచ్చింది, ఫాస్టాగ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఎస్బీఐకి వెళ్ళింది 100 రూపీస్ కట్ చేయాలని. ఎస్బీఐ ఎన్ఈటీసీకి పంపింది, ఎన్ఈటీసీ వెరిఫై చేసింది, ఫాస్టాగ్ వ్యాలిడే అని చెప్పింది. ఇప్పుడు ఎన్ఈటీసీ 100 రూపీస్ కట్ చేయమని చెప్పి బ్యాంక్కి పంపింది, ఇష్యూర్ బ్యాంక్. కానీ ఇష్యూర్ బ్యాంక్ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే డినై చేస్తుంది, ఆ కస్టమర్ యొక్క అకౌంట్లో 50 ఉన్నాయి, సో 100 అనేది మేము డిడక్ట్ చేయలేము అని. అప్పుడు ఎన్ఈటీసీ ఏం చేస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ని ఫెయిల్ చేస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని ఆ సిస్టమ్ ముందు ఉంటాడు కదండి టోల్ గేట్ దగ్గర, అతనికి వస్తుంది ఇన్సఫిషియంట్ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని. అప్పుడు వీళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ డబుల్ అమౌంట్ తీసుకుంటున్నారు జనరల్గా ఇప్పుడైతే అట్లా అవుతుంటే. సో బేసికల్గా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టు. ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట మెకానిజం, అంటే మనీ కట్, మనీ క్రెడిట్ అంతా. ఎన్ఈటీసీ గురించి చూడండి, క్వశ్చన్ ఏమడుతాడంటే ఎగ్జామ్లో, ఈ ఎన్ఈటీసీ అనేది ఏంటి, ఇది ఒక ప్రోగ్రామ్, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, హూ డెవలప్డ్ ఎన్ఈటీసీ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ వాళ్ళు ఎన్ఈటీసీని అనే ప్రోగ్రామ్ని చేశారనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్పిసిఐ అని వచ్చింది కొత్త ఇన్స్టిట్యూషన్, దీనికి సంబంధించి నేర్చుకోండి, ఇది ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టు, దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆ విధంగా మీరు ఒక టాపిక్ని చదివినప్పుడు దానికి అసోసియేట్ ఉన్న ఒక 5-6 పాయింట్స్ని మీరు రిలేట్ చేసుకోవచ్చు, 5-6 టాపిక్స్ని. సో ఎన్పిసిఐ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమడుతాడంటే, హూ డెవలప్డ్ ఎన్ఈటీసీ ప్రోగ్రామ్. ఎన్ఈటీసీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ట్యాక్స్ కలెక్షన్, ఎన్పిసిఐ వాళ్ళు డెవలప్ చేశారు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనం చూడాల్సింది ఫాస్టాగ్లో ఏం అడగచ్చు ఎగ్జామ్లో అంటే కలర్స్ మీద. ఫాస్టాగ్ అనేది డిఫరెంట్ కలర్స్లో వస్తుందండి. ఫాస్టాగ్ ఇక్కడ మీరు చూసినట్టు డిఫరెంట్ కలర్స్లో ఉంది. ఇక్కడ చూడండి, డార్క్ బ్లూ ఉంది, లైట్ బ్లూ ఉంది, పింక్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. అసలు ఎందుకు ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఏ బేసిస్ మీద ఇట్లా క్లాసిఫికేషన్ చేశారనేది మనం చూద్దాం. సో జనరల్గా టైప్ ఆఫ్ వెహికల్స్ బట్టి క్లాసిఫై చేశారండి కలర్. ఆ టైప్ ఆఫ్ వెహికల్ బట్టి ఇప్పుడు ఫాస్టాగ్ ఇష్యూ చేయాలంటే మనీ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కార్ ఉంది, మీకు వైలెట్ కలర్ ఫాస్టాగ్ వస్తుంది, అది ఫాస్టాగ్ కావాలంటే ఇంత అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పట్టించుకోకుండా అడగడు, కలర్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఇది అడిగితే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు. టాటా ఏస్, మినీ, లైట్ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా వైలెట్టే ఇచ్చారు. లైట్ కమర్షియల్ వెహికల్ 2 యాక్సిల్, 3 యాక్సిల్, బస్సు 2 యాక్సిల్, ట్రక్ 4 యాక్సిల్. ఇక్కడ అంతా యాక్సిల్ అంటున్నారు. సో ఇక్కడ మీకు యాక్సిల్ అంటే ఏంటనేది మెయిన్ బ్రీఫ్ ఐడియా ఉండాలి. సో జనరల్గా ఒక వెహికల్ ఉందనుకోండి, వెహికల్కి టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్ని కనెక్ట్ చేసే షాఫ్ట్ ఉంది చూసారా, దీన్నే యాక్సిల్ అంటాం. సో టైర్ని వెహికల్లో 2 టైర్ల మధ్యలో కనెక్ట్ చేసే షాఫ్ట్నే యాక్సిల్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది, ఇక్కడ ఈ 2 టైర్లు, ఇక్కడ ఒక 1 యాక్సిల్ ఉంటుంది, ఈ 2 టైర్ల మధ్యలో ఇంకో 2 యాక్సిల్, 3 యాక్సిల్, 4 యాక్సిల్. సో ఇది 4 యాక్సిల్ వెహికల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు ఎన్ని టైర్స్ ఉన్నాయి చూడండి. సో బేసికలీ ఎన్ని టైర్స్ ఉంటే అన్ని యాక్సిల్, ఇది ఒక యాక్సిల్, ఇక్కడ ఒక యాక్సిల్, 3, 4, 5, 6 అట్లా మల్టీ యాక్సిల్ అనమాట ఇది. అప్పుడప్పుడు మీరు ఏదైనా బస్సులో వెళ్తున్న జర్నీ వోల్వో మల్టీ యాక్సిల్ బస్సెస్ అంటారు. సో మల్టీ యాక్సిల్ బస్ అంటే ఏంటంటే జనరల్గా మనకి యాక్సిల్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే టైర్స్ అవి ఎక్కువ ఉన్నట్టు, సో దట్ స్మూత్ కంఫర్ట్ ఉంటుంది ఆ బస్సెస్ అని మీనింగ్. సో ఈ యాక్సిల్ బేస్ మీద మనకి ఈ కలర్ కోడ్ అనేది ఫాస్టాగ్లో ఇవ్వడం జరిగింది. వైలెట్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, పింక్, లైట్ బ్లూ, గ్రే. ఎర్త్ మూవర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి జేసీబీ ఉంటాయి చూడండి, క్రెయిన్స్, జేసీబీస్, రోడ్ రోలర్స్, అట్లాంటివన్నీ ఎర్త్ మూవర్స్ అనమాట. టైప్ ఆఫ్ ఫాస్టాగ్స్ కూడా ఇంపార్టెంట్.
యాక్సిల్ అంటే ఇది మల్టీ యాక్సిల్ అవంతా. సో ఒకసారి మనం బ్రీఫ్గా ఏమైతే ఫాస్టాగ్ గురించి చూసామో ఒకసారి అనలైజ్ చేసుకుందాం. ఎన్పిసిఐ డెవలప్ చేసింది ఎన్ఈటీసీ ప్రోగ్రామ్ని. దేనికోసం? మన టోల్ దగ్గర ఎలక్ట్రానిక్గా చేయడం అంటే మొత్తం ఆన్లైన్గా చేసేయడం, సో దట్ టైం సేవ్ అవుతుంది, ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అని. ఇంటర్ఆపరబుల్ నేషన్ వైడ్ టోల్ పేమెంట్ సొల్యూషన్ అన్నమాట ఇస్తుంది ఈ ఫాస్టాగ్. అంటే ఏంది అంటే, ఇంటర్ఆపరబుల్ అంటే ఏంది అంటే, మీ దగ్గర ఒక ఫాస్టాగ్ ఉందంటే ఏ టోల్ గేట్ దగ్గర అన్నా మీరు వాడుకోవచ్చు. నేషన్ వైడ్ ఇండియాలో ఎక్కడన్నా అది వాడుకోవచ్చు టోల్స్ దగ్గర పేమెంట్ చేసుకోవడానికి. ఫాస్టాగ్ అనేది ఏంటి? అదొక డివైస్. ఏ టెక్నాలజీ? ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ. దేనికోసం? టోల్ పేమెంట్స్ డైరెక్ట్గా పే చేయడం కోసం, మనీ ఎటువంటిది ఇన్వాల్వ్ లేకుండా క్యాష్లెస్గా డైరెక్ట్గా పేమెంట్ చేయడం కోసం వచ్చిన టెక్నాలజీ ఈ ఫాస్టాగ్, లేకపోతే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది మనం వెహికల్ యొక్క విండ్ స్క్రీన్ అంటే ముందు ఉంటుంది కంటే అద్దం వెహికల్కి, ఆ ముందు అద్దంలో జనరల్గా సెంటర్లో పెడతాం. ఈ ఫాస్టాగ్ ఆల్రెడీ ఏదన్నా ఒక ప్రీపెయిడ్ అకౌంట్కి లింక్ చేస్తారు. అందులో మనం డబ్బులు కొంత వేసి ఉంచుకుంటాం. దాని నుంచి మనీ ఆటోమేటిక్గా కట్ అవుతుంది ఎప్పుడైతే టోల్ గేట్ ద్వారా వెళ్ళామో. మెసేజ్ కూడా వెంటనే వస్తుంది. ఫాస్టాగ్కి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మనం ఫాస్టాగ్ని మళ్ళీ రెన్యూ చేసుకోవాలి, కొత్తది తీసుకుంటూ ఉండాలి. ఇది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు ఈ ప్రోగ్రామ్ ఎన్ఈటీసీ ప్రోగ్రామ్ ఉందే, అంటే ఈ ఫాస్టాగ్ ప్రోగ్రామ్, దీన్ని అసలు ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అంటే ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేసిందంతా ఫాస్టాగ్ వాళ్ళు. ఇప్పుడు మొత్తం అసలు ఈ ఎలక్ట్రానిక్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎట్లా నడుస్తుంది టోల్ గేట్స్ దగ్గర, అవన్నీ ఎవరెవరు చూసుకుంటున్నారంటే ఇప్పుడు డెవలప్ చేసింది ఎన్పిసిఐ వాళ్ళండి. ఆ సిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆ డెవలప్ చేసిందాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో డెవలప్ చేసింది ఎవరంటే ఎన్పిసిఐ ప్రోగ్రామ్ని. మరి దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ ఎవరు చేస్తున్నారు అంటే 2 సంస్థలు కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎన్పిసిఐ ప్లస్ ఐహెచ్ఎంసిఎల్ అంటే ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక కంపెనీ. సో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసిన ఐహెచ్ఎంసిఎల్ అనే కంపెనీ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి ఈ ఫాస్టాగ్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ఫాస్టాగ్ ఏంది? క్యాష్లెస్ పేమెంట్. సో ఎటువంటి ఫిజికల్గా క్యాష్ లేకుండా క్యాష్లెస్గానే పేమెంట్ చేసుకునే అవకాశం. సో దీనివల్ల చాలా ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది కదా. ఫ్యూయల్ ఎట్లా సేవ్ అవుతుంది? చాలా టైం అక్కడ వెహికల్స్ ఆగుంటాయి, స్లోగా వెళ్ళే దగ్గర ఇప్పుడు అంత అవసరం ఉండదు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఆబ్వియస్లీ కస్టమర్ ఎందుకు టైం సేవ్ అవుతుంది అంటే అక్కడ ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్మూత్గా ఫ్లో అవుతుంది. సో ఇది మనకి బేసిక్గా ఫాస్టాగ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. దీనికి రిలేటెడ్గా ఉన్న ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. అంటే సపరేట్ టాపిక్ అది. ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ బేసికలీ దాని అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వాడచ్చు, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్కి బార్ కోడ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అట్లాంటివన్నీ ఒక సపరేట్ వీడియో చేసుకోవచ్చు. ఇది రిలేటెడ్ టు ఫాస్టాగ్ అండి. మళ్ళీ మనం కొత్త వీడియోలో కలుసుకుందాం.